అంటే అడగండి. అయ్యో అలాంటివి ఏం అవసరం లేదమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, అంతకుమించి ఇంకేం కావాలి చెప్పు. ఎరా మీకు వంటొచ్చా? చొచ్చింది గొర్రె. ఆహా. వచ్చు బాబు, ఎందుకు రాదు? ఎరా మళ్ళీ స్టార్ట్ చేసావా? మా ఓడలు అడిగాడని మీరేమనుకోకండి. చిన్నప్పటి నుంచి వాడికి అమ్మలేకపోవడం వల్ల హాస్టల్స్లో పీజీస్లో అడ్డమైన వంట తినేవాడు. ఇంటికి రాగానే నా చేతి వంట తిని వంకలు పెట్టేవాడు. వంకలు కాదు, అంటే వంటలు తిని తిని వాంతులు వరదలా వచ్చేవన్నమాట. ఏదో మా వాడు అభిమానం. అది అభిమానం కాదు నాన్న. గుడ్ ఫుడ్ ఏ డే మేక్స్ మై డే గుడ్ డే. యా గుడ్ డే. అందుకే అడిగాను, మీరేం తప్పుగా అనుకోవద్దు. వచ్చే వైఫ్కి వంట వస్తే చాలనుకునే అబ్బాయిల్లో నేను ఒకణ్ణి. అయ్యో, ఈ స్వీట్స్ అన్నీ మా అమ్మాయే చేసింది బాబు. అవునా? నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. తీసుకోండి బాబు. పుల్లారెడ్డి స్వీట్స్ లానే ఉన్నాయిరా. పుల్లారెడ్డి నుంచి తీసుకొచ్చాం. దొంగ మొహంతోనా? అంటే ఆ రెసిపీ ఎలా చెయ్యాలో అని డైరెక్ట్ పుల్లారెడ్డి వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కుంది బాబు. రెసిపీ అంట, తినొచ్చు. అప్పటి నుండి మా స్వీట్స్ కన్నా మీ అమ్మాయి చేసిన స్వీట్సే చాలా బాగున్నాయని వాళ్ళే రివర్స్ లో మా అమ్మాయిని రెసిపీ అడుగుతున్నారు.